మన తెలుగు వాళ్ళు ఉంటే డెఫినెట్గా విజిట్ చేయండి. ఓ రే ఏంద్రా ఇది, ఇదేంద్రా అమ్మా. ఓం నమ శివాయ. మన చేత్తో శివుడికి అభిషేకం చేయొచ్చు, పాలాభిషేకం చేయొచ్చు, అండ్ మన చేత్తో హారతి కూడా ఇవ్వచ్చు. ఇన్సేన్. నాకు తెలిసి ఇండియాలో ఎక్కడ ఉండదు ఇట్లాగా. డెఫినెట్గా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తాను అనుకుంటున్నారు కదా, ఏం లేదు, మనం బెంగళూరు వచ్చింది మీలో కొంతమంది తెలిసిన విషయం కదా. అయితే ఇక్కడ మురుగేష్పాల్యలో శివోహం అనేసి ఒక శివుడు టెంపుల్ ఉంది. సో మోస్ట్ మిస్టరీగా ఉంది. సో దాని దగ్గరికి అయితే ఈ టైంలో వెళ్తున్నా. లైక్ ఇప్పుడు టైం వచ్చేసి 10:30. ఎందుకని ఈ టైంలోనే వెళ్తున్నానంటే, లైక్ దానికి ఉదయం పూట టికెట్ 250 రూపాయలు పే చేయాలి. నైట్ ఆఫ్టర్ 10:30 ఫ్రీ అన్నమాట దర్శనం. సో అందుకని నైట్ వెళ్తున్నా. అండ్ రేపు మార్నింగ్ కావాలి ట్రైన్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ముందైతే మనం టెంపుల్కి వెళ్దాం. మన కోసం వెయిట్ చేస్తున్నారు బయట. చల్ నేను చెప్పిన టెంపుల్ ఇది శివోహం. ఇది ఎంట్రన్స్. ఇది లైక్ దీనికి కంఫర్ట్ మాల్ పక్కనే ఉంటుంది అనమాట. లైక్ ఇది. సో చెప్పులే బయటేనా, చెప్పులు రెడీ చేస్తున్నా. అరే యార్, డోంట్ లీవ్ యువర్ ఫుట్వేరా. ఓ మాల్ కిందకు వచ్చింది ఏంది ఇది మాల్ కదా. మాల్ బేస్మెంట్ నుంచి లోపల. ఇది పైన కనిపిస్తుంది కదా, అది లైక్ మాల్. అది మాల్ కింద ఉంది గుడి. లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ సెట్ ఇది. ఓ రే ఏంద్రా ఇది, ఇదేంద్రా అమ్మా. ఓం నమ శివాయ. ఇక్కడ మంచిగా శివుడికి మన చేతుల ద్వారాగా అభిషేకం చేస్తున్నారు. సూపర్ కదా, నేను కూడా చేస్తా. ఇది లైక్ ఎంట్రీ అనమాట. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత స్టార్టింగ్. ఇది చిన్న లైన్ ఉంది. దాని తర్వాత అయితే ఇక్కడ అభిషేకం చేస్తున్నారు. దాని తర్వాత ఏముంటుందో చూద్దాం. సస్పెన్స్ చాలా ఉంది ముందు. మరి హైప్ అయితే అట్లా ఉంది ఇక్కడ. శివుడికి అభిషేకం చేసి పక్కన వినాయకుని చూసుకొని ఇట్లా పైకి వెళ్ళొచ్చు. ఇక్కడ వినాయకుడిది ఒక పెద్ద విగ్రహం ఉంది. ఎక్సలెంట్గా ఉంది కదా. వినాయకుడు విగ్రహం నుంచి లైక్ ఒక చిన్న స్టెప్స్ ఉన్నాయి. దీన్ని ఎట్ట కట్టారు ఇల్లు? ఏది ఇది హరిద్వారా? అంటే హరిద్వార్ ఇలా ఉంటుందా? ఓకే, హరిద్వార్లో ఇలా ఉంటుంది అనమాట. ఓకే, ఇది రిషికేష్. వావ్. ఓకే, రిషికేష్లో బ్రిడ్జి లాగా ఇదా? అరే చార్ధామ్ యాత్ర ఇక్కడ అయిపోయింది కదా మంది. కర్ణాటకలో చార్ధామ్ యాత్ర. ఇది బద్రీనాథ్. ఇది కేదార్నాథ్. కేదార్నాథ్ ఇది.
Jyotirling of Lord Shiva. You will be specially blessed అమర్నాథ్ for visiting Kedarnath. ఐస్ అన్న Here, Yes? Shiva ఐస్ Shiva. టచ్ చేయి Om Namah Shiva. ఇదంతా ఐసా జస్ట్ టచ్ ఓ A Jyotirling of మామూలు సెటప్ కాదు ఇది you will be specially blessed for visiting Kedarnath. Here, అదంతా శివలింగం అంతా మీకు కనిపిస్తుండొచ్చు. కాయిన్స్ ఉన్నాయి కదా, అండ్ పైన అదంతా ఒరిజినల్ ఐస్. అది ఇక్కడ నుంచి కిందకి వెళితే శివ శివ ఓం నమ శివాయ ఓం నమ శివాయ జస్ట్ శివ శివుడికి మన చేతితో పాలాభిషేకం చేయొచ్చు. అక్కడ నుంచి ఇటు ఒక చిన్న గుహలాగా ఏర్పాటు చేశారు. అండ్ ఇక్కడ కూడా అన్ని మహాకాళేశ్వర్ మధ్యప్రదేశ్. ఇల్లు నేను ఎందుకు అనుకున్నా 250 వర్తే ఇది 250కి. కాశీ విశ్వనాథ్ ఉత్తరప్రదేశ్. అంటే అక్కడ ఎలా ఉంటాయో సేమ్ సిట్టింగ్స్ ఇక్కడ వేసారు, అంతే కదా. ₹2 తీసుకుంటారు కదా. ఇది మల్లికార్జున ఏది ఆంధ్రప్రదేశ్ మంది, మందే. అదేనది శ్రీకాళహస్తి. నో మల్లికార్జున ఆంధ్రప్రదేశ్ శ్రీకాళహస్తి. అదే శ్రీకాళహస్తి అవును, మల్లికార్జున స్వామి శ్రీకాళహస్తి ఉండేది. గుజరాత్ నాగేశ్వర్. నాగేశ్వరం. అరే నారద స్వామి. ఇది రామేశ్వరం తమిళనాడు. వెల్గో ఫ్రెండ్. సోమనాథ్ గుజరాత్. త్రయంబకేశ్వర్ మహారాష్ట్ర. నా డ్రీమ్ ఇది త్రయంబకేశ్వర్, ఒకరోజు వెళ్తా ఖచ్చితంగా. ఇక్కడ గిరిశేశ్వర్ మహారాష్ట్ర. ఇది జార్ఖండ్. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వచ్చామంటే మెట్లు ఉంటాయి. మెట్ల నుంచి ఇక్కడ మనకి చూసుకోవచ్చు శివుడిది డమరకు అండ్ త్రిశూలంతో పాటు లైటింగ్ వేసి చాలా బాగుంది. ఏందో అంతా సెటప్ వేరేగా ఉంది. ఫేవరెట్ మహాభారతంలోని నరనారాయణులు, శ్రీ విష్ణు అవతారమైన శ్రీకృష్ణుడు, మన అర్జునుడు, ఇక్కడ మనందరి ఫేవరెట్ హనుమాన్. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒక అద్భుతమైన సెంటెన్స్, ఈ వరల్డ్ ఈజ్ ఎ మేనిఫెస్టేషన్ ఆఫ్ డివైన్. ఇక్కడ నుంచి మనకి రమణ మహర్షి గారు, లైక్ స్వామి వివేకానంద, ఇది ఆదిశంకర, లైక్ రామకృష్ణ పరమహంస అండ్ గురునానక్ వాళ్ళు చెప్పిన మాటలు అవి. పైన ఇటు సైడ్ వచ్చేసి ఏదో వర్డ్స్ పెట్టినాడు. అండ్ మన 4 వేదాలు పెట్టినాడు, ఋగ్వేద, యజుర్వేద, ఇక అది సంథింగ్ గుర్తులేదు, అథర్వవేద, సామవేద అనుకుంటా. ఇది ఇక్కడ
అటు దాటి రాగానే అసలు ఎంత అద్భుతంగా ఉందో చూస్తున్నారు. ఇదే నాకైతే మాటలు రావట్లా. ఎగ్జిటా బయటకు వచ్చేసాం. कोई जगह ना है जहाँ वो नाम है मुझ में है तुझ चाहता है जो तेरा मस्त हूँ मैं पापी हूँ तुम कराना सच का एहसास दिलाना एहसास सच का हो जाता namanya Ikawa kaya percaya Om Namah Shivaya. ఎంటైర్ లైఫ్లో ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్. ఓకే, ప్రసాదం అయితే ఇచ్చారు, తినేసి మనం రూమ్కి వెళ్దాం. టెంపుల్ నుంచి జస్ట్ రైట్న వచ్చాం అనమాట. ఇఫ్ యూ ఆర్ ఏ హిందూ డెఫినెట్గా బెంగళూరు సరౌండింగ్స్లో ఉంటే ఈ టెంపుల్కి అయితే తప్పకుండా రావాలి. నేను అడ్రస్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. వండర్ అంతే. నైట్ టైం వచ్చారంటే మీకు చాలా బాగుంటుంది. అండ్ డే టైం వస్తే 250 రూపీస్ ఛార్జ్ చేస్తారు. వర్తే, చాలా వర్త్. ఇఫ్ ఇన్ కేస్ బెంగళూరు ఇక్కడ మురుగేశ్పాల్య ఈ ఏరియాలో ఎవరైనా మన తెలుగు వాళ్ళు ఉంటే డెఫినెట్గా విజిట్ చేయండి. మన చేత్తో శివుడికి అభిషేకం చేయొచ్చు, పాలాభిషేకం చేయొచ్చు, అండ్ మన చేత్తో హారతి కూడా ఇవ్వచ్చు. ఇన్సేన్. నాకు తెలిసి ఇండియాలో ఎక్కడ ఉండదు ఇట్లాగా. డెఫినెట్గా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. సో ఇంతటి వీడియో ఎండ్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ సరికొత్త వీడియోతో కలుసుకుందాం. అంటే దాన్ బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.